కర్పూర వీటికామోద సమాకర్షద్ దిగంతర అన్న నామం గురించి మీకు కొంతవరకు నిన్నటి రోజున నేను చెప్పడం జరిగింది. ఇవాల్టి రోజున వసిన్యాది దేవతలు అంటారు తల్లిని. అమ్మవారి యొక్క నామం గురించి చెప్తూ నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. మీరు ఈ నామం యొక్క అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా చూశారనుకోండి, ఇది ఆ పైన చూడ్డానికి ఎలా అనిపిస్తుందంటే అమ్మవారి యొక్క గాత్ర మాధుర్యమునకు ఇయ్యబడినటువంటి కితాబుగా కనపడుతుంది. ఎందుచేత అంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. నిజ సల్లాప అంటే తనదైనటువంటి సల్లాపము యొక్క మాధుర్యము చేత సరస్వతీదేవి యొక్క వీణ అయినటువంటి కచ్చపి ఆలాపన తిరస్కరింపబడినటువంటి వాగ్వైభవము కలిగినటువంటి తల్లి. అది దాని యొక్క బాహ్యార్థం. అనగా మీరు ఇంకొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలనం చేస్తే మీకు ఒక మాట అర్థమవుతుంది. అమ్మవారు సంతోషంగా ఒక సల్లాపం చేసింది. సల్లాపము అంటే దానికి ఒక అర్థంతో కూడినటువంటి వాక్యం కింద ఉండదు. అన్నారనుకోండి, అదొక సల్లాపం. అలా అంది అమ్మవారు. అలా అంటే ఏమైంది అంటే నిజ సల్లాప మాధుర్య అన్న మాటలో ఉన్న అందానికి, అందులో ఉన్నటువంటి మాధుర్యానికి వినిర్భత్సిత కచ్చపి, సరస్వతీదేవి యొక్క వీణ అయిన కచ్చపి తిరస్కరింపబడినది. ఇప్పుడు మామూలుగా వినడానికి ఈ నామం బాగుంది, నేనేమి దాంతో విభేదించడం కానీ అలాంటి విషయాన్ని నేనేం స్వీకరించట్లేదు. కానీ కొద్దిగా మీరు దాంట్లో ఉండేటటువంటి లోతుల్ని పరిశీలనం చేస్తే దాని యొక్క వైభవం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి, నెయ్యి ఎక్కడుంది? పాలల్లోనే ఉంది. కానీ పాలుంటే నెయ్యి ఉంటాయా? ఉంటుంది. కానీ పాలున్నాయి కదా, నెయ్యి కూడా ఉన్నట్టు కాదు. పాలలో నెయ్యి మీకు దొరకాలి అంటే కొంత పని మీరు చెయ్యవలసి ఉంటుంది, కొంత పరిశ్రమ చెయ్యాలి. ఆ పాలు కాచాలి, తోడు పెట్టాలి, అది పెరుగు అవ్వాలి, దాంట్లో కవ్వం దింపాలి, దాన్ని చిలకాలి, తర్వాత వెన్న రావాలి, ఆ వెన్నని నిప్పు మీద చక్కగా కాయాలి, ఆ తర్వాత చక్కటి నెయ్యి మీకు దొరకాలి. ఇది కాలముతోటి పరిశ్రమతోటి కూడుకున్నటువంటి విషయం. పాలలోనే నెయ్యి ఉన్నా పాలలో ఉన్న నెయ్యి మీకు వెంటనే దొరకాలని లేదు. మీరు కొంత పరిశ్రమ చేస్తేనే పాలలో ఉన్నటువంటి నెయ్యి నెయ్యిగా మీకు కనపడుతుంది. లలితా సహస్రనామానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామం నామంగా మీకు కనపడచ్చు, కానీ ఆ నామములో ఉండేటటువంటి వైభవం మీకు అందడానికి మీరు కొంత పరిశ్రమ చెయ్యవలసి ఉంటుంది, మీరు కూడా మథనం చెయ్యవలసి ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా కాయాలి, తోడు పెట్టాలి, తోడు పెట్టిన తర్వాత అందులో కవ్వం ముంచాలి, చిలకాలి, తర్వాత వెన్న వస్తుంది, మళ్ళీ కాయాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. అంటే నా ఉద్దేశం నిజంగా నెయ్యిని, ఆ నామాన్ని ఏదో తీసుకెళ్ళి అలా చేయమని కాదు, ఆ కాగితాన్ని అంతర్మథనం చెయ్యాలి దాని మీద అని. ఇప్పుడు మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఈ నామమునందు ఏమని చెప్తున్నారు అంటే నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అమ్మవారు చేసినటువంటి సల్లాపము యొక్క మాధుర్యము చేత సరస్వతీదేవి యొక్క వీణ అయిన కచ్చపి తిరస్కరింపబడినది. కచ్చపి సరస్వతీదేవి వీణ మాత్రమే. వీణ అన్నది ఒక్కలాగే ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు నేను ఒక వీణ పట్టుకుని వాయించాను అనుకోండి, తర్వాత నా భార్య వీణ పట్టుకుని వాయించింది అనుకోండి, ఇది కోటేశ్వరరావు గారు వాయించిన వీణ అందుకని నీకు పలకను అని ఏమనదు, లేకపోతే నేను వాయించిన వీణ కాబట్టి నా భార్య దాన్ని వాయించలేదు అని ఏమి ఉండదు. కానీ లోకంలో కొన్ని కొన్ని పరికరములు ఉన్నాయి, అవి కొంతమంది మాత్రమే వాడతారు, అవి ఇంకొకరు వాడడానికి అనువుగాను ఉండవు, అలా అసలు పట్టుకోవడం కూడా కుదరదు, వాటిని వాళ్లే పట్టుకోవలసి ఉంటుంది. మీకు విశ్వావసువు అని ఒక మహానుభావుడు, ఆయన పట్టుకునేటటువంటి వీణకి బృహతి అని పేరు. ఆ బృహతి దాని నాదం వినపడింది అంటే విశ్వావసువు వీణానాదం చేస్తున్నారు అని గుర్తు. అలాగే మహతి యొక్క నాదం వినపడితే నారద మహర్షి చేశారు అని గుర్తు. అలాగే కళావతి అనబడేటటువంటి వీణ మోగితే అక్కడ తుంబురుడు చేశాడు అని గుర్తు. సరస్వతీదేవి యొక్క వీణకి కచ్చపి అని పేరు. ఆ కచ్చపి అన్న వీణ మోగింది అంటే దాన్ని సరస్వతీదేవి మాత్రమే వాయించింది ఆ వీణని అని గుర్తు. అలాగే ధనస్సుల్లో పినాకము అని ఒక ధనస్సు ఉంది, పాతి దగజిది పినాకం అని దానికి వ్యుత్పత్తి. ఆ
ఆ పినాకమును ఎవరు పట్టుకుంటారు అంటే ఇంకొకళ్ళు పట్టుకోరు. ఆ పినాకమును పట్టుకునేటటువంటి వాడు పరమశివుడే. అందుకే పినాకపాణి అని పేరు. సారంగము అని ఒక ధనస్సు ఉంది, దాన్ని శ్రీ మహావిష్ణువే పట్టుకుంటారు, అందుకే సారంగపాణి అని పేరు. గాంధీవము అని ఒక ధనస్సు ఉంది, దాన్ని వేరొకరు పట్టుకోరు, పట్టుకున్నవాడు గాంధీవి అనగా అర్జునుడు పట్టుకుంటాడు. ఇలా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు మాత్రమే వాడుతుంటారు తప్ప ఇంకొకరు వాడడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించండి, ఎవరు తిరస్కరింపబడ్డారు అంటే కచ్చపి తిరస్కరింపబడింది. కచ్చపి అంటే వీణ. వీణ అది సరస్వతీదేవి యొక్క వీణ. ఎంత సరస్వతీదేవి యొక్క వీణ అది అయినప్పటికీ అది తనంత తాను మోగదు. అది సరస్వతీదేవి వీణండి అని చెప్పి మీరు తీసుకొచ్చి వేదిక మీద పెడితే నువ్వు మోగిపో అన్నారు అనుకోండి, అదేం మోగదలాగా. దాన్ని మీటగలిగిన వాళ్ళు ఉండాలి. ఎవరు మీటుతారు? ఇంకొకరు లేరు సృష్టిలో. కాబట్టి ఎవరు మీటినట్టు? సరస్వతీదేవి మీటినట్టు. ఇప్పుడు ఏమనాలి న్యాయంగాను? సరస్వతీదేవి ఇప్పుడు వీణ కచేరీ బాగా చేయలేదనుకోండి, వీణ బాగా పలకలేదండి అంటారా మీరు? ఆ వీణని ఎవరు వాయిద్యం చేశారో, ఎవరు వాయించారో వాళ్ళు బాగా వాయించలేదు అని అంటారా? వాళ్ళు బాగా వాయించలేదు అని అంటారు కదండి. ఒక్కొక్క షో ఎలా ఉంటుందంటే వాతావరణం, ఆయన గొప్ప వైణికుడు అయి ఉంటాడు, అంటే వీణ బాగా వాయిస్తాడు, కానీ ఆయన పాట పాడలేడు. వేరొకరు పాట పాడతారు, ఆయన వీణ వాయిస్తాడు. పాట పాడే ఆయనకి వీణ రాకపోవచ్చు, వీణ వాయించే ఆయనకి పాట రాకపోవచ్చు. సరస్వతీదేవికి వీణ వాయించడమే వచ్చు కానీ పాట పాడడం రాదని మీరు అనగలరా? సంగీత సాహిత్యములు రెండింటికి ఆ తల్లి నెలవు. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి వీణ వాయించడం అంటే ఆవిడికి పాట పాడేవాళ్ళు ఒకళ్ళు అవసరము లేదు, లేదా పాట పాడటం తనకి చేత కాదు కాబట్టి పాడకుండా వీణ మాత్రమే వాయించదు. కాబట్టి అది ఆవిడే వాయించినా, పాట పాడుతూ వాయించినా, పాడకుండా వాయించినా ఇప్పుడు ఎవరు తిరస్కరింపబడినట్టు? వీణ తిరస్కరింపబడినట్ట, సరస్వతీదేవి తిరస్కరింపబడినట్ట? మరి పాప అమాయకురాలు కచ్చపి మీద పెట్టడం ఎందుకంటే ఆ నామంలో? అది సరస్వతీదేవి మీదే పెట్టచ్చుగా. సరస్వతీదేవి యొక్క వైభవము తిరస్కరింపబడినది, ఆమె వీణను వాయించలేకపోయినది అని కదా అనాలి. మీరు ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా. వసిన్యాది దేవతలు చేసిన లలితా సహస్రనామ స్తోత్రంలో మీరు ఎంత వెతికినా మీరు పట్టుకుందామంటే ఎక్కడా తప్పు ఉండదు అని ప్రమాణం. అటువంటిది ఈ నామం దగ్గరికి వచ్చేటప్పటికీ అలా ఎందుకు చెప్పవలసి వచ్చింది వసిన్యాది దేవతలు? ఇప్పుడు నేను సరిగ్గా ఉపన్యాసం చెప్పలేదనుకోండి, మీకు అర్థం కాలేదు నేను చెప్పింది ఏమీని, అప్పుడు మీరేమంటారు? కోటేశ్వరారు బాగా చెప్పలేదండి అంటారు. నిన్న చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకోండి, ఆ మైకులు బాగా చెప్పే నిన్న, ఇవాళ కోటేశ్వరారు బాగా చెప్పలేదు అనరు కదా. నిన్న చెప్పకపోయినా కోటేశ్వరరావే చెప్పలేదు, ఇవాళ చెప్పకపోయినా కోటేశ్వరరావే చెప్పలేదు. నిన్న చెప్పినా కోటేశ్వరరావే చెప్పాడు, ఇవాళ చెప్పినా కోటేశ్వరరావే చెప్పాడు తప్ప ఈ మైకుల యొక్క ప్రయోజనం, ఈ మైకుల యొక్క ప్రమేయం ఏమి ఉండదు. అలా అయితే దండ నాకెందుకు వేస్తారు గోపాలకృష్ణ గారు? ఆ 2 మైకులకి 2 దండలు వేయిస్తారు కదా. నాకు దండలు వేయిస్తున్నారు అంటే ఇవి నా చేతి ఉపకరణము తప్ప వీటికి స్వతంత్రత లేదని గుర్తు. నేనెవరి చేతి ఉపకరణాన్ని? ఆవిడ చేతి ఉపకరణాన్ని నేను. అందుకని ఆయన నాకు దండ వేస్తే నేను ప్రార్థనా స్వరూపమైన దండ ఆవిడికి వేస్తున్నాను, వేసి నేను మాట్లాడుతున్నాను కదండి. అప్పుడు నేను ఆవిడ చేతి పనిముట్టునయ్యాను. మీరు ఇందులో ఉండే గమ్మత్తు చూడండి. మరి ఇలా అయినప్పుడు వీణ గురించి ఎందుకు మాట్లాడడం? సరస్వతీదేవి గురించి కదా మాట్లాడాలి. సరే పోన్లేదురు, దానికి మీరు ఎందుకంత తలపగల కొట్టుకుంటారు? కోటేశ్వరారు పోనీ ఏదో అన్నారు వదిలేయండి అక్కడతో అని మీరు అనకండి, నేను అలా వదలను. ఎందుకంటే అసలు అమృతం అంతా అక్కడే ఉంది. 2 అదొకటి నాకు అభ్యంతరం, అలా ఉంచండి. 2వ అభ్యంతరం, ఆవిడ ఎప్పుడంది ఈ మాట అంటే చాలా ప్రసన్నురాలుగా ఉంది అమ్మవారు కదండి. చాలా సంతోషంలో ఉంది, చాలా సంతోషంలో ఉంది ఆవిడ అన్నప్పుడు అని మీకు ఎలా తెలుసు? ఇప్పుడు నేను విసుగ్గా ఉన్నాను అనుకోండి, మీరు నా పట్ల చాలా ప్రీతి కలిగిన వారే. ఉపన్యాసానికి వచ్చినప్పుడే ప్రీతి కాదు, నేను ఉపన్యాసంలో లేకపోయినా నేను అలా రోడ్డు మీద వెళ్ళిపోతున్నా నా ఎందు ప్రీతి కలిగిన వారు అనుకోండి, ఏం చేస్తుంటారంటే నాకు నమస్కారం చేస్తుంటారు. ఎందుకంటే కోటేశ్వరారు ఒక ప్రీతి, ఒక భక్తి, ఒక నమస్కారం చేస్తారు. అది వీడు ఇప్పుడు పంచి కట్టుకుని లేడు, వేదిక మీద లేడు, వీడికి ఎందుకు నమస్కారం అని అనరు కదా. ఓ నమస్కారం పెడతారు. నాకు ఎందుకు పెడతారంటే మీ మనసులో ప్రీతి అటువంటిది అయినప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు నేను ప్రీతితో లేననుకోండి, నేను ప్రీతితో లేను అంటే నాకు అలా వైముఖ్యం ఉంటుందని కాదు దాని ఉద్దేశ్యం. నేను ప్రీతితో ఉండడానికి అనువైన వాతావరణంలో లేను. ఉదాహరణకి
నేను ఏదో ఎవరితోనో పెద్ద జగడమాడి ఉన్నాను అనుకోండి, ఈశ్వరానుగ్రహం వల్ల నేను అలా ఆడకుండుగాక మంచి జగడమాడి ఉన్నాను అనుకోండి, అటువంటి టైంలో మీరు వచ్చి ఇలా అన్నారనుకోండి, అని నిన్ననండి అన్నారనుకోండి, తర్వాత మాట్లాడతానులేండి అంటాను. ఇప్పుడు ఇది నిజ సల్లాప మాధుర్యం అని మీరు అనొచ్చా? బహలా అంటంలో కూడా ఎంత అందంగా అన్నాడండి అనొచ్చా? అలా అనరు. సల్లాపము అని ఎప్పుడంటారు? నేను సంతోషంగా ఉంటే సల్లాపం కదండి. నేను అన్నాను అనుకోండి, ఓ మీరా చాలా సంతోషం అండి అన్నాను అనుకోండి, నిజ సల్లాప మాధుర్య. మీకు నా ఎందుకు ప్రీతి ఉంటే అలా అనిపిస్తుంది అంటే అది కూడా అందంగానే అనిపిస్తుంది. ఎంత బాగా అన్నాడండి, ఎంత సంతోషంగా పలకరించాడండి ఒక్క మాటలోను అంటారు మీరు. ఎప్పుడు ప్రీతి ఉంటే, నా ఎందు అప్రీతి ఉందనుకోండి, మీ మొహం ఏడ్చా అదేంటండి ఆ పలకరించడం అంటారు. ప్రీతి అప్రీతుల చేత నేను అన్న మాట మీకు అందంగా వినపడుతుంది, అందంగా వినపడకపోతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు అమ్మవారు ప్రీతితోనే ఉందా, సంతోషంగానే ఉందా? అసలు ఆవిడ ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉందా? ఆవిడ ఏమైనా చికాగ్గా ఉందా? ఆవిడ ఏమైనా కొంచెం ఎవరైనా ఏ శుంభులు లాంటి వాళ్ళు పంపించిన రాయబారం అప్పుడే వినుందా ఆవిడ ఒకవేళ ఏమైనా? అంటే అలా లేదా ఆవిడ. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. ఆవిడ చాలా సంతోషంగా ఉందని మీకు ఎలా తెలుసండి అని నన్ను అడుగుతారేమో. నిజ సల్లాప అన్న మాట ఒకటి వేశారు వశిన్యాది దేవతలు. సల్లాపము అంటే సంతోషంతో ఉన్నప్పుడు వచ్చేటటువంటి మాట. కష్టంలో ఉన్నా కూడా నిజానికి కష్టం మరిచిపోయినటువంటి సందర్భం అది. ఎవరో కొంచెం మనసులో ఏదో కొంచెం ఇబ్బందిలో ఉన్నారనుకోండి, ఒక గొప్ప గాత్ర కచేరీ మీరు వింటున్నారు. ఆ కచేరీ వింటున్నప్పుడు ఆయన సాంబశివాయనరే అని కీర్తన చేస్తున్నాడు. ఆ కీర్తన వింటున్నప్పుడు మీరు మీ కష్టాన్ని అన్నిటినీ మర్చిపోయి అంటున్నారు. ఇప్పుడు ఇది నిజ సల్లాపం అంటే సంతోషంలోంచి బయటికి వస్తోంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది అన్నది మీకు తెలుస్తోంది దీన్ని బట్టి. అంటే ఏమన్నా అమ్మవారు కోపంగా కూడా ఉంటుందా అని మీరు నన్ను అడగచ్చు. అమ్మవారు కోపంగా ఉండదు. అమ్మవారు కోపం తెచ్చిపెట్టుకునేటట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొందరు. ఎందుకంటే ఆవిడప్పుడు తెచ్చిపెట్టుకుంటే తప్ప ధర్మరక్షణ జరగదు. ఓ మహిషాసురుడు వచ్చాడండి, ఆవిడలో మార్పే ఉండదు. కానీ ఆవిడ కొంచెం కోపంగా ఉన్నట్టుగా నటించాలి. అమ్మ పిల్లాన్ని ఉద్ధరించడానికి కోపం నటించినట్టు. అప్పుడు నిజ సల్లాపం ఉండదు, హుంకారం ఉంటుంది. అప్పుడు నిజ హుంకార మాధుర్య అన్న మాట వేరు అందులో. ఇప్పుడు ఆవిడ నిజ సల్లాప మాధుర్య అంటున్నారంటే ఆవిడే మహిషాసురుడి దగ్గర నుంచి రాయబారము లేదు, శుంభుల దగ్గర నుంచి రాయబారము లేదు, యుద్ధము లేదు, అల్లరి లేదు. ఆవిడ ఏం చేస్తోంది అంటే చాలా హాయిగా కూర్చునుంది. ముందు ఈ నామము వలన మీకు తెలుస్తున్న విషయం ఏమిటంటే అమ్మవారు ఏ పరిస్థితులలో కూర్చుని ఉన్నది మీకు ఒకటి అర్థమైంది. కనుక మీరు ఈ నామాన్ని లోపల ధ్యానం చేసేటప్పుడు మీకు ఏం కనపడాలి? బహుశః మీకు ఎలా కనపడవలసి ఉంటుంది అంటే ఆవిడ చాలా సంతోషంగా తాంబూల చర్వణం చేస్తూ కూర్చుంటే ఒక్కసారి ఏదో వీణానాదని మీలితర్ధనయనే విప్రస్థ చూళింబరి తాంబూలం వేసుకుని అమ్మవారి ఇలా అంటుంటే ఆ తాటంకములు ఊగుతుంటే ఎంతో సంతోషంగా వింటోంది వీణ కచేరి. వింటూ ఇప్పుడు ఆవిడంది చాలా బాగా అనిపించింది ఆవిడకి. అందుకే కదండి నిజ సల్లాపం వచ్చింది. సల్లాపం వచ్చిందంటే అది నచ్చింది ఆవిడికి. అందుకని ఆవిడంది నిజ సల్లాప మాధుర్య. పాపం ఆ అండంలో పోనీ ఏమంటే లోపలైతే సంతోషంగా ఉంది, కానీ పైకి ఆ మాట కొంచెం కర్కశంగా ఉందండి అని మీరు వంక పెట్టడానికి లేదు అప్పుడు. ఎందుకని? మాధుర్య విశేషణం ఉంది. నామం 16 అక్షరాలేనండి, అందులో భావం ఎంత దాచారో చూడండి. ఇప్పుడు ఒక్కొక్కడు ఉంటాడు, కడుపు నిండా ప్రేమ ఉంటుంది, కానీ పలకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎప్పుడు తగలటావు అంటాడు. ఆయనకి చాలా ప్రేమే, కానీ ఆయన అలాగే అడుగుతాడు. మరి అంతే, ఆయన ఎప్పుడు వచ్చావురా అని అడగడు, ఎప్పుడు తగలటావురా అంటాడు ఆయన. అలా అన్నాడు కదా అని మీరు ఆయన మీ పట్ల అప్రీతితో ఉన్నాడు అనుకోక్కర్లేదు. ఆయన ధోరణ అటువంటిది. అమ్మవారు అటువంటి ధోరణ ఉన్నది కాదు, చాలా మంచి వాగ్విలాసం ఉన్నటువంటి తల్లి. అసలు ఆ తల్లి వల్ల వాగ్విలాసం వస్తుంది, ఎవరికైనా వాగ్వైభవం వస్తుంది. ఇప్పుడు ఆ తల్లి చాలా మధురంగా మాట్లాడింది. అది ఇంకోలా అర్థం అవడానికి అవకాశం ఏం లేదు. అది ఆవిడ మెచ్చుకుంటోంది అనే అర్థమవుతోంది తప్ప నాకు అలా అనిపించలేదండి అన్నారనుకోండి, అలా అనిపించలేదండి అని అనడానికి అవకాశం అక్కడ లేదు. ఎందుకని? ఆవిడ అందనుకోండి, సరస్వతీదేవి వీణ ఆపేసింది అనుకోండి, అదేమిటి అలా ఎందుకు ఆపేశావు అందనుకోండి, మీరమ్మ అన్నారు కదా, ఏమైనా పొరపాటున నేను రాగతాళముల యందు దోషం వచ్చిందేమో, మీరు అపభ్రంశం అయిందని అలా అన్నారేమో అని నేను ఆపేశానమ్మా అందనుకోండి, అప్పుడు మీరు తప్పట్టుకోవడానికి ఏం లేదు. అలా అందా అమ్మవారు? అలా అందనుందా నామంలో? లేదు. ఏమంది?
నిజ సల్లాప మాధుర్య ఆహ్ అంది ఆవిడ. అంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఆవిడ మాట, ఆవిడ చేష్టితము, ఆవిడ చెయ్యూపడం అన్నీ మధురమధురముగా తాను అనుభవిస్తున్నటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు అమ్మవారు ఎంత ప్రసన్నమూర్తి అయి ఉన్నది, బహుప్రసన్నమూర్తి. మీరు ధ్యానం చేయడానికి చాలా సంతోషంగా తొందరగా మనసు లగ్నమైపోయేటటువంటి మూర్తి. ఒక అధికారి చాలా సంతోషంగా ఉన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి ఆయనకి 4 మాటలు చెప్పుకోవడం తేలిక. ఆయన విసిరేస్తున్నాడు అనుకోండి ఫైలు, అప్పుడు మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడడానికి ఇవాళ వదిలేండి రేపు వెళ్తానంటారు. ఇప్పుడు మీకు ధ్యానం చేయడానికి చాలా తేలిక ఆవిడ మూర్తి. ఆ స్థితిలో ఉంది ఆవిడ, నిజ సల్లాప మాధుర్య. మరి సరస్వతీదేవి ఏం చేసిందండి? వినిర్భత్సిత కచ్చపి, కచేరీ ఆపేసింది. ఎందుకు ఆపేసింది అంటే, నువ్వు అహ్ అన్న మాట చేత నా వీణ యొక్క గౌరవం తిరస్కరింపబడినది, నా వీణ యొక్క మాధుర్యం కన్నా నీ మాట మాధుర్యం చాలా గొప్పగా ఉంది, కాబట్టి నేను కచేరీ ఎందుకు ఆపేశాను అని. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఇందులో వినయం కనపడుతోందా, అతి వినయం కనపడుతోందా? మీరేం మొహమాట పడకండి, లలితా సహస్రం కదా, అలా మనం అంటే ఏమైనా పాపం చుట్టుకుంటుందేమో అని అనుకోకండి. అదేంటి, మీరు ఉన్న యథార్థమే చెప్పండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఆహ్ అని అమ్మవారంటే కచేరీ ఆపేసి, వినిర్భచ్చిత కచ్చపి ఆపేసింది. ఇప్పుడు ఆవిడంది ఎందుకు ఆపేశావు అని అడిగుండు ఉండాలి సభలో ఉన్న వాళ్ళు. అదేంటి అమ్మవారు సంతోషించింది కదా, ఎందుకు ఆపేశావు నువ్వు అంటే, ఆహ్ అన్న ఆవిడ మాట మాధుర్యం ముందు నా వీణ కచేరీ ఎందుకు పనికి వస్తుంది, అంత మధురంగా ఈ వీణ పలకలేకపోతుంది, అందుకు ఆపేశానంది. నేను చాలా బాగుంది కచేరీ అని ఆహ్ అంటే నీ వీణ ఆపేమనా దాని అర్థం? అంటే మాధుర్యంగా ఉంటే నేను అన్నమాట ఇంకొకసారి కూడా నా తల్లి చేత అలా అనిపించుకోవాలని నువ్వు ఇంకా మరింత సంతోషంగా వాయించాలి. అంతేగాని అంత మాధుర్యంగా నా వీణ మాధుర్యం లేదని చెప్పి నువ్వు ఆపేస్తే, ఒకటి ధిక్కార ధోరణి, 2 పోల్చి చూసుకుని అంత మాధుర్యంగా లేదని నీకు ఎక్కడో ఏదో కించిత్ అసూయ కలిగి ఉండాలి, అందుకు ఆపేసి ఉండాలి. 3 నా ప్రీతి కొరకు నువ్వు వీణ వాయిస్తున్నది నిజమైతే నేను ప్రీతి పొందుతుండగా నువ్వు ఇంకోటేదో ఊహించి కచేరీ ఆపడం 3వ తప్పు. ఏ విధంగా సరస్వతీదేవి చేసిన పని కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఇది ఎలా నామం అయింది, ఇది మీరు చెప్పచ్చని మీరు ఎలా అనుకుంటున్నారు ఈ నామాన్ని? దీనికి అర్థం చెప్పేటప్పుడు మిమ్మల్ని చెప్పమన్నాను అనుకోండి, పోనీ వచ్చిన పరిస్థితిలో, అంటే నాకు ఇవాళ ఎలా చెప్పాలి అనే అనుమానం వచ్చింది ఈ నామం గురించి వస్తుంటే, సరే వాళ్ళని అడుగుదాం, సభలో ఉన్న వాళ్ళని, మనం చెప్పాం కదా కొన్ని నామాలు, వాళ్ళు ఏం చెప్తారో అడుగుదాం అని అనిపించింది నాకు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. నిజ సల్లాప మాధుర్య వినిర్భచ్చిత కచ్చపిలో సరస్వతీదేవి లలితా పరమేశ్వరిని గౌరవించినట్లుగా మీకు అనిపిస్తోందా దుర్గాదేవి గారు? అలా అనిపిస్తోందా నేను చెప్పాక కూడా? ఏమ్మా అనిపిస్తోందా? మొహమాట పడకండి. అనిపిస్తోందా? లేదండి మీ ఊహ తప్పు, ఫలానా కారణం చేత ఆవిడ అలా కచేరీ ఆపేసేయవచ్చు అనడానికి ఏమైనా సమర్థించడానికి కారణం దొరుకుతోందా? దొరకట్లేదు. ఇంత తెలుగు పండితురాలు తల్లి మీకే దొరకనప్పుడు నేనేం చెప్పని నామం గురించి మీకు? ఏమ్మా నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఇప్పుడు మీ అందరూ ఈ నామానికి సంబంధించి ఇంకొక కోణంలోకి వెళ్ళిపోయారు కదండి. ఇంకొక కోణంలోకి నేను ఎందుకంటున్నానంటే అసలు కోణంలోకి రావలసి ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు సరస్వతీదేవి అలా ఆపేస్తే ఏమైనా అయిందా? లలితోపాఖ్యానంలో, బ్రహ్మాండ పురాణంలో అమ్మవారు కోపగించుకోవడం కానీ, అయితే అలా ఎందుకు ఆపావు అని అడగడం కానీ ఏమైనా చేసిందా? 2 మీరు ఇంకొకటి ఆలోచించండి జాగ్రత్తగా. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆవిడ ఆపేసింది అనుకోండి సరస్వతీదేవి వీణ ఒక్కటే వాయిస్తోంది ఆ సందర్భంలో అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు పొరపాటు చేసినట్టే. ఎందుకో తెలుసా అండి? మహాపురుషుల దగ్గరికి వెళ్ళి మీరు మీకు కలిగినటువంటి కళని ఆవిష్కరించేటప్పుడు, వారి ప్రీతి కొరకు ఆవిష్కరించేటప్పుడు మీకు వచ్చినవన్నీ సమన్వయం చేసే మీరు మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి అమ్మవారికి ప్రీతి కలిగించాలనుకుంటే 3 కలుపుతుంది ఏకకాలంలో. వేటిని? 1 సాహిత్యము. ఎందుకని? ఎవరో రాసిన కీర్తన ఈవిడ పాడవలసిన అవసరం సరస్వతీదేవికి లేదు. మీరు కొంచెం ఆలోచించండి. కాబట్టి ఆవిడ సాహిత్యము, వాగ్గేయకారులు ఎలా పాడతారో అలా ఆవిడే అప్పటికప్పుడు
సమన్వయపరిచేసుకుంటోంది కృతిని, ఆవిడే తయారు చేసుకుని పాడుతోంది. ఇప్పుడు పూర్వం తెలియనటువంటిది, లోకంలో లేనటువంటి ఒక కీర్తనని వీణ మీద ఒక్కటే వాయిస్తోంది అనుకోండి, తనకున్న ఒక విద్యని దాచినట్టు అమ్మవారి ముందు ఉపయోగించలేదు. అమ్మవారి ప్రీతికి తనకున్న సమస్త శక్తులను ఆవిష్కరించలేదు. కాబట్టి పాట కూడా పాడి ఉండాలి కదా. మీరు కాదు అనడానికి లేదు, పాడింది. పాడితే పాటతో పాటు నేను పాట పాడతానండి, వీణ ఇంకోళ్ళని ఎవరినన్నా వాయించమనండి అని చెప్పి సభలోనే ఉన్నాడని నారదుడికో తుంబురుడికో ఇచ్చిందా? అలా ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? ఆవిడికి అప్పటికప్పుడు పాటని రచించడం, అప్పటికప్పుడు పాడడం, అప్పటికప్పుడు దానికి సరిపోయేటట్టు వీణ వాయించడం, మూడు చెయ్యగలిగిన ప్రజ్ఞ, దోషం లేకుండా చెయ్యగలిగిన శక్తి ఎవరికి ఉంది? సరస్వతీదేవికి ఉంది. ఇప్పుడు అమ్మవారు ఎందుకు సంతోషించి ఉండాలి? ఖచ్చితంగా మూడు శక్తులు ఏకకాలమునందు ఆవిష్కరింపబడినందుకు కదండి. సర్వశుక్లా సరస్వతి అని పేరు. అబ్బా, ఏమి కీర్తన, ఏమి వీణానాదం, ఏమి పాట పాడడం అని సంతోషంతో ఆవిడేమంది? అది నిజ సల్లాప మాధుర్య. చాలా సంతోషంగా అంది ఆ మాట. ఈవిడేం చేసింది? ఆపేసింది. అంటే ముందు ఏ రెండాగాయి? సాహిత్యం ఆగింది. అంటే అల్లుతున్న కృతిని అల్లడం ఆపింది, పాడుతున్న పాట పాడడం ఆపింది. అప్పుడేదాగింది? వీణ ఆగింది. కచ్చపి సరస్వతీదేవి పేరు కాదు, సరస్వతీదేవి వీణ పేరు. కచ్చపి అంటే ఆడతాబేలు అని. ఆడతాబేలు ఎలా ఉంటుందో అలా తలకాయ ఉంటుంది కాబట్టి, యువతల వైపు తలకాయ ఎలా ఉంటుంది కాబట్టి వీణకి కచ్చపి అని పేరు. మరి అలా చేస్తే వీణకి కాదు కదండి కితాబునిచ్చేది, సరస్వతీదేవికి ఇచ్చింది ఆవిడ. అన్నది వీణ బాగా వాయించావు, పాట బాగా పాడావు, మంచి పాట కూర్చావు, మూడింటికి కితాబు సరస్వతీదేవికి. మూడింటికి కితాబు సరస్వతీదేవికి అయితే దోషం మాత్రం కచ్చపీది ఎలా అయింది? ఒక్క కచ్చపి యొక్క గొప్పతనాన్నే తిరస్కరించేటట్టుగా అంది అని మీరంటే సరస్వతీదేవి పాటని, సరస్వతీదేవి సాహిత్యాన్ని అనలేదు అని. అప్పుడేమైంది? కచ్చపి బాగా మోగిందండి, ఆవిడ పాట బాగా పాడలేదు, పాట బాగా అల్లలేదు, అందుకు ఆపేసింది అనాలి. అందుకు ఆపేస్తే దోషం ఆ రెండింటికి వెళ్ళాలి, కానీ కచ్చపికి ఎలా వచ్చింది? మరి అప్పుడు ఎలా సమర్థిస్తారు దాన్ని? నేను చెప్పింది మీరు బాగా పట్టుకుంటున్నారనే నేను అనుకుంటున్నాను. ఇది మీరు ఎంత ధ్యానం చేయవలసి ఉంటుందంటే, ఒక నామం మీద మీరే ఒక న్యాయస్థానంలో యువతల వైపు న్యాయవాది మీరే, అవతల వైపు న్యాయవాది మీరే. ఆ నామాన్ని నేను మనసులో పెట్టుకుని పరిపరి విధముల తర్కం చెయ్యాలి. మరి ఇలా అయితే కచ్చపి మీద పెట్టడం ఎందుకు? నేను అడుగుతున్నది అది. కచ్చపి సొంతంగా మోగదు, కచ్చపి సొంతంగా ఏం పాట పాడదు, అది వాయించింది సరస్వతీదేవి. ఆపేస్తే ఎవరు ఆపేసినట్టు? సరస్వతీదేవి ఆపేసినట్టు. కాబట్టి ఇప్పుడు దోషం చేసినా సరస్వతీదేవిదే, ఒకవేళ అది కితాబైనా సరస్వతీదేవిదే. అమ్మవారి మాటలో ఉన్న మాధుర్యం ముందు నా పాట మాధుర్యం, నా వీణ మాధుర్యం ఎంత గొప్పవి అనుకున్నా సరస్వతీదేవి అనుకుంది కదండి. అలా అనుకుంటే మీకు నాకు అభ్యంతరమే ఉంది, చాలా మంచి విషయం అండి, పాపం అలా అనుకుంది ఆవిడ చూసారా అంటాం. కానీ మరి కచేరీ ఆపేయచ్చా? అలా కచేరీ ఆపేస్తే అమ్మవారు ఏమనుకోదా? అలా ఎందుకు ఆపేసింది ఆవిడ? ఆపేసినప్పుడు ఆవిడ మాధుర్యాన్ని అలా పోల్చుకుని కచేరీ ఆపేయచ్చా? మరి అసలు కచ్చపి మీదకి ఎందుకు వెళ్ళేది దోషం సరస్వతీదేవి మీదకి రాకుండా? వసిన్యాది దేవతలు ఈ దోషాన్నంతటినీ కచ్చపి మీద ఎందుకు పెట్టారు? కచ్చపి యొక్క గొప్పతనాన్ని, అమ్మవారి మాధుర్యముతో కూడిన సల్లాపము తిరస్కరించినది అన్న నామం ఎలా వచ్చింది 16 అక్షరాలతో? ఇప్పుడు మీకు ఈ విషయంలో అయోమయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది ఎలా జరిగింది అనుమానం వచ్చింది, మీరు ఏం చేయాలి? మనకి చెప్పగలిగిన ప్రజ్ఞావంతుడు ఎవరు ఈ విషయంలో? శంకరాచార్యులు వారే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెంటనే మీరు ఏం చేయాలంటే, ఇదేదో అనుమానంగా ఉందండి, దుర్గాదేవి గారు మాకేం చెప్పట్లేదు, కాబట్టి భగవాన్ శంకర జగద్గురోహో మీరే మాకు దిక్కు, మీరు ఏమైనా మాకు చెప్పవలసింది అని మనం ఆయన పాదములు పట్టుకోవాలి. పట్టుకుంటే ఆయన ఎంతటి మహానుభావుడంటే, ఒక సందర్భం అలా సరిపోతుంది లలితా సహస్రంలో, దాన్ని అర్థం చేసుకోవడంలో అయోమయం లేదు అని అనుకున్నారనుకోండి శంకరాచార్యులు వారు, అది బాగా అర్థం అవ్వడానికి ఒక కొత్త కోణం తెస్తారు.
ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం ఇలాగే చెప్పాలి అని ఆయన అనుకున్నారనుకోండి, ఆయన దాంట్లో ఉపమానాల్ని కానీ సందర్భాల్ని కానీ మార్చకుండానే తీసుకొస్తారు. మీరు లలితా సహస్రాన్ని సౌందర్యలహరిని పక్క పక్కన పెట్టి పరిశీలనం చేసేటప్పుడు మీరు ఈ కోణాన్ని పట్టుకోవాలి. శంకరాచార్యుల వారి సాహిత్యంలో ఒక ఉపమానం బాగుందనుకోండి, దాంట్లో అయోమయం ఏం లేదనుకోండి, శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే అలా కాకుండా ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఇంకో కొత్త కోణం ఎత్తుకుంటారు. ఏదో అమ్మవారి యొక్క కనుబొమ్మల గురించి మీకు నేను పూర్వం ఒక నామం చెప్పి ఉన్నాను. ఆ నామం మీతో ఇంకా బాగా చెప్పించాలనుకోండి, ఆయన చెప్పిన శ్లోకం జటిలంగా ఉంటుంది నామం కన్నప్పుడు. భ్రువౌ భగ్నే కించిత్ భువన భయ భంగవ్యసని అని అప్పుడు సవ్యేతరకర గృహీతం రతిపతే హే అంటారు. అప్పుడు అది ఎడం చెయ్యో తెలీదు, కుడి చెయ్యో తెలీదు. అప్పుడు మీరు బాగా ధ్యానం చేస్తే తెలుస్తుంది ఏ చేత్తో పట్టుకున్నాడు. శ్లోకం జటిలం అవుతుంది, నామం తేలికవుతుంది. నామం తనంత తాను కొంచెం ధ్యానం చేసేటప్పుడు ఇలా ఎందుకు జరిగింది అని అనుమానం వచ్చేటట్టు ఉందనుకోండి, ఆయన ఆ స్థితిని మార్చకుండా ఇప్పుడు ఇది బాగా అర్థమయ్యేట్టు శ్లోకం తీసుకొస్తారు. అది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. దాన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలంటే లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఏదో ఉంది. అంటే మీరు ఇప్పుడు పెరుగు తోడు పెట్టడం దగ్గరికి వచ్చారు. ఎలాగో తెలుసా అండి? పాలు కాచారు. ఎక్కడ కాచారు? మేధస్సు అనే అగ్నిహోత్రం మీద కాచారు. ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది? ఇప్పుడు ఎర్రటి తట్టు కట్టే పైన తెట్టు కట్టింది. ఇందులో ఏదో ఉంది తెలుసుకోవాలని కుతూహలం వచ్చింది. ఇదే భగవంతుని యందు ప్రీతి. వసిన్యాది దేవతలు చెప్పడంలో తప్పు ఉండదు. మేమేదో అందుకోలేకపోతున్నాం, ఎలా అందుతుంది? ఇప్పుడు గురువు తోడు రావాలి. అదే పెరుగొచ్చి ఈ పాలలో పడాలి, ఈ పాలు కూడా పెరుగవుతాయి. ఇప్పుడు ఇది పెరుగు అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ మీ మనసనే కవ్వాన్ని దింపాలి. ఇప్పుడు భక్తి అనే తాడు కట్టి చిలకాలి. చిలికితే ఏమైపోతుంది? వెన్న తేలిపోతుంది, వచ్చేస్తుంది వెన్న పైకి. మళ్ళీ అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి, నెయ్యి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏ స్థితికి వచ్చారు? శంకరాచార్యుల వారిని అయ్యా మీరు మాకు ఉపదేశం చెయ్యాలని అడిగారంటే పెరుగు కావాలని అడిగారు అంటే తోడుకోవడం మొదలుపెట్టింది. తోడుకోవడం మొదలుపెట్టిందని గుర్తేమిటి? పెరుగు వేశాక కుండ కదపకూడదు. కుండ కదిపేశారనుకోండి, తోడుకుందో లేదో అని ఇహ పాలు తోడుకో. కాబట్టి ఇప్పుడు ఇంకే ఎలా వినాలి? బాగా తోడుకునేటట్టు వినాలి ఈ నామాన్ని. అంటే శంకరాచార్యులు వారు చెప్తున్నటువంటిది ఈ పాలలోకి చేరాలి. కాబట్టి చూడండి, ఇప్పుడు శంకరులు అన్నారు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళీర్ణ నిభృతాం. లలితా సహస్రంలో ఏముందో ఖచ్చితంగా దాన్ని తీసుకొస్తున్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ శ్లోకాన్ని. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. శంకరాచార్యుల వారు మీకు కొత్తగా ఏ సూచనలు చేస్తున్నారో మీరు పట్టుకోవాలి. విపంచాగాయంతి, విపంచ అంటే విపంచి అంటే వీణ. ఇప్పుడు ఆయన కచ్చపి పేరు వదిలేరు, అది కచ్చపి సరస్వతీయే మోగించాలి. సరస్వతీదేవి మోగిస్తే అది కచ్చపి అయి ఉంటుంది. సరస్వతీదేవి వాయిస్తోందని ఏమిటి గుర్తండి అని మీరు నన్ను అడగచ్చు. నిజాం వీణాం వాణి అన్నారు మూడో పాదంలో. వాణి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవే వాయిస్తోంది కాబట్టి అది కచ్చపియే. ఎక్కడ కచ్చపి దగ్గర మీ అనుమానం ఆగిందో దాన్ని తీర్చడానికి వీణని ముందుకు తీసుకొచ్చారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు విపంచాగాయంతి, వీణ వాయింపబడుతూ పాట కూడా పాడుతోంది, అనుమానం తీర్చారు. సరస్వతీదేవి పాట పాడుతోంది. గాయంతి, వీణే కాదు ఆవిడ పాడుతోంది. పాడుతోందంటే కవిత్వం కూడా అల్లుతోంది. అలా జరిగిందా? మొదట అనుమానం పోయింది కదండి. విపంచాగాయంతి. ఇక్కడ మీరు పూర్వం అడగని కొత్త విషయం ఒకటి శంకరాచార్యుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఏది చెప్పారు? వివిధమపదానం పశుపతే. పశుపతికి సంబంధించినటువంటి కీర్తనలు పాడింది అన్నారు. శివుడివి అని ఆయన చెప్పలేదు. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి ఉంటుంది శంకరాచార్యులు వారి శ్లోకం మాట్లాడేటప్పుడు. ఆయన శివ సంబంధం వేయలేదు. ఎందుకో తెలుసా అండి? శివ అంటే మంగళం. పొరపాటునోడు దీర్ఘం తీశాడనుకోండి, అది పార్వతీదేవి అయిపోతుంది, శివ అయిపోతుంది.
శివ అంటే మంగళం, భద్రం, శ్రేయం, కళ్యాణం ఎన్నో ఉన్నాయి. పశుపతి అంటే శివుడు ఒక్కడే. ఇప్పుడు మీరు ఎవరి మీద పాడింది అంటే శివుడి మీద అనకూడదు. శంకరాచార్యులు వారు చెప్పింది చెప్పండి. అది శ్రద్ధతో అని నేను అనడానికి కారణం, అది కుండ కదపకండి అనడానికి కారణం. ముందు ఆయన చెప్పిన మాట చెప్పండి. ఆయన ఏమన్నారు? పశుపతే హే వివిధమపదానం. ఒకటి కాదు, వివిధ బహువచనం వేశారు. పశుపతే హే, పశువులన్నింటికీ పతి అయిన వాడెవరో వాడు చాలా లీలలు చేసి ఉన్నాడు. ఎవరా పశుపతి? ఈవిడ యొక్క భర్త. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే పశుపతి అయిన వాడు ప్రభువు, ఈవిడ ఆయన యొక్క భార్య, ఈవిడ మహాపతివ్రత. మీకు అన్వయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఈవిడ మహాపతివ్రత, అలాంటి తల్లి కాదు. ఇప్పుడు ఈవిడ ఏం వింటోంది? ఈవిడ గురించిన కీర్తన కాదు. అది ఈవిడ గురించిన కీర్తన అయితే ఏమిటి అభ్యంతరం శంకరాచార్యుల వారికి? పరమశివుడి గురించి అని ఎందుకనాలి పశుపతేహే అని? ఈవిడ గురించినదైతే ఈవిడ ఇలా అనదు, కళ్ళు మాత్రమే ఇక్కడ దాకా వెడతాయి. మీరు ఎలా చెప్పగలరు? మీకు నేను ఇంతకుముందు ఒక శ్లోకంలో చూపించాను. తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాహ ఆ శ్లోకాల్లో. అలాగే అమ్మవారి మూడో కన్ను ఎందుకు ఎర్రబడుతుంది అన్న శ్లోకంలో కూడా చెప్పా. కవులు చెప్పేటటువంటి సాహిత్యం వినడానికి ఈ కళ్ళు ఇక్కడ వరకు వెళ్ళి ఈ తేనె జుర్రుకుంటాయి. ఇవి కళ్ళే, ఇది కన్నే, ఈ కన్ను కవిత్వాన్ని జుర్రుకుంటోంది, కానీ నేను వెళ్ళలేకపోతున్నానన్న అసూయతో ఈ కన్ను ఎర్రబడుతుందని చెప్పాను. అందులో ఎక్కడైనా అమ్మవారు తల కదిపినట్టుగా ఉందా? లేదు. ఈ కన్ను ఇక్కడ దాకా వెళ్ళి ఇందులో ఉన్న మకరందాన్ని జుర్రుకుంటుంది. కవులు చెప్తుంటే అవి చెవుల్లోకి వస్తున్నప్పుడు. అంటే ఆవిడ మీద కవులు స్తోత్రం చేస్తే ఆవిడ శిరకంపనం చెయ్యదు, తల ఇలా ఆడించదు. ఎందుకు ఆడించదు? అది తన మీద కీర్తన. తన మీద కీర్తనకి తాను పొంగిపోయి అందనుకోండి. అంటే తన స్తోత్రాన్ని ఇష్టపడడం తప్పు కాదు. అమ్మవారు మహారాజ్ఞిగా స్తోత్రం చేయబడుతుంది, కానీ మహాపతివ్రతగా ఆవిడ ముందు ఏం కోరుకుంటుంది? తన భర్త యొక్క స్తోత్రానికి ప్రీతి పొందుతుంది. తన భర్తని స్తోత్రం చేస్తే మాత్రం ఇలా అని వదలదు, ఇలా అంటుంది, చాలా సంతోషిస్తుంది. అలా చేస్తోంది సరస్వతీదేవి. ఇది సరస్వతీదేవికి ఎలా తెలుసు? మిగిలిన కవులకి తెలియలేదు కదా. ఈవిడి మీద పాడడం వల్ల మాత్రం కళ్ళు ఇక్కడికే వస్తున్నాయి, తలిలా ఊపట్లేదు. మనం పశుపతి మీద పాడితే ఈవిడ సంతోషిస్తుందన్న విషయాన్ని కవులు మిగిలిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేరు? సరస్వతికి ఎందుకు తెలిసింది? సరస్వతీదేవికి ఒక నామం ఉంది, సర్వజ్ఞ. ఆవిడకి అన్నీ తెలుసు. అన్నీ తెలుసున్న తల్లికి లలితాదేవి యొక్క హృదయం కూడా తెలుసు కదండి. అన్నీ తెలుసన్నప్పుడు ఎదురుగుండా ఎవరు వింటున్నారో ఆ వింటున్న వారి యొక్క హృదయము కూడా సరస్వతీదేవికి తెలుసు. ఇప్పుడు అమ్మవారి మీద కీర్తన చేస్తే అంటుందంతే. అదే ఇలా అండంలో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? తన పని తను చేసుకుంటూ వినకుండా వింటుంది. అందుకని దాని మీద పెద్ద శ్రద్ధతో విందా అంటే మీరు చెప్పలేరు. ఇలా కళ్ళు ఎందుకు తిప్పడం అంటే జుర్రుకోవడం కోసమని చెప్పలేరు. లోకాన్ని పరిపాలించి అక్కడ తన బిడ్డలు అందరూ సుఖంగా ఉన్నారో లేదో అని ఇలా తిప్పుతూ ఉంటుంది. అందులో కళ్ళిటి వెళ్ళినప్పుడు కాస్త కవిత్వం జుర్రుకుంటూ ఉంటుంది వాళ్ళ తృప్తి కోసం. ఆ అమ్మవారు స్వీకరించిందిరా అనుకోవడానికి. అదే శివుడి మీద చెప్తే కళ్ళిలా అంటూ తల ఊపడం కుదరదు, అసహ్యంగా ఉంటుంది. అంటే కళ్ళు ఇలా తిప్పడం ఆపి ఆనందాన్ని అనుభవిస్తోంది, అందుకని ఇలా కళ్ళు మూసింది అంటారు. అంటోందని మీకు ఎలా తెలుసు? పశుపతి మీద పాడితే కళ్ళు తిప్పడం ఆపి తల ఊపిందని మీరు ఎలా చెప్పగలరు? అంటే త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా. శంకరాచార్యుల వారు అక్కడ పెట్టారు రెండో పాదంలో. తల ఊపిందయా అన్నారు. తల ఊపింది అంటే కళ్ళు తిప్పలేదు అనే గుర్తు. ఎందుకంటే ఇలా తిప్పుతూ ఇలా 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 అని ఎవరు అనరు. అలా అన్నా అసహ్యంగా ఉంటుంది. అమ్మవారు అసలు చేయదు. అంటే ఇప్పుడు వింటున్న అమ్మవారు ఏ స్థితిలో ఉంది? ధ్యానంలో మీకు ఎలా కనపడాలి ఆవిడ? అంటే సౌందర్యలహరి యందు శివానందలహరి ప్రవేశించింది.
మీరు పట్టుకోగలిగారా నా మాటని? ఆవిడ సౌందర్యలహరి అమ్మవారు. సౌందర్యలహరి కన్నులు మూతలు పడ్డాయి. ఎందుకు మూతలు పడ్డాయి? వివిధమపదానం పశుపతే, పశుపతి మీద కీర్తనలు వింటోంది తన భర్త మీద. వింటున్నప్పుడు కళ్ళు మూసుకుని, అబ్బా ఎలా చేశాడా త్రిపురాసుర సంహారం, ఎలా కాల్చేశాడు మన్మధుడినలాగా, ఎలా చంపేశాడా వ్యాఘ్రాసురున్నలాగా అని ఆనందంతో ఆ పరమశివుడి గురించి వినడంలో కన్నులు మూతలు పడిపోయి చిల్లిత శిరస తలిలా అంటోంది. అంటుంటే ఇలా ఊగుతున్నాయి తాటంకములు. ఇప్పుడు సౌందర్యలహరి ఆవిడలో శివానందలహరి చేరింది. అంటే ఈ సభలో ఆవిడ కూర్చున్నప్పుడు ఆవిడ ఎవరు? శివానందలహరితో కూడిన సౌందర్యలహరి, లేదా సౌందర్యలహరి యందు శివానందలహరి. సౌందర్యలహరి శివానందలహరి కలిసిపోయినటువంటి నామం ఈ నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అందుకని మాధుర్యం వచ్చింది. ఇంత ఆనందంలో సౌందర్యలహరిలో శివానందలహరి మమేకమైపోతే వాక్య నిర్మాణం ఉండదు. ఆ ఆనందంలో అనాలి ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏమంటోంది? నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఇప్పుడు మీకు ఎంతవరకు తోడుకుంది కుండ అంటే, ఏమంటే ఆవిడ తల ఊపడం బాగుంది, ఆవిడ అంత ఆనందం అనుభవించడానికి కారణము ఉంది. అక్కడ వరకు ఒప్పుకున్నారా? ఆవిడది మాధుర్యమే అని అంగీకరించారా? సౌందర్యలహరిలోకి శివానందలహరి వచ్చిందని ఒప్పుకున్నారా? ఇక్కడ మీకు అనుమానం రావచ్చు. మీకు రాకపోయినా నాలాంటి తుంటరవాడికి వస్తూ ఉంటుంది ఎప్పుడు. ఏమిటా అనుమానం? ఏమండి ఆవిడ మహారాజ్ఞి కదా, ఆవిడికి తన మీద పాడడం కన్నా శివుడి మీద పాడితే ఎక్కువ ఇష్టం ఉంటుందన్న విషయం ఆవిడ కళ్ళు మూసుకొని తల ఊపిందని మీరు అంటున్నారు కదా. ఒకవేళ ఏమి నా మీదే ఎందుకు పాటలేదు ఈవిడని ఆలోచించడానికి కళ్ళు మూసుకొని తల ఊపిందేమో అని ఎందుకు ఆలోచించరు మీరు అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చెప్పాలి నేను? ఏమా అలా కూడా ఆలోచించచ్చు కదా. అలా అన్నారు అనుకోండి మీరు ఒకవేళ. ఏమండి ఇప్పుడు ఇంకా మరీ అయోమయం వచ్చింది కదా. అమ్మవారిని సరస్వతీదేవి అర్థం చేసుకోవడం తప్ప, సరస్వతీదేవిని లలితాదేవి అర్థం చేసుకోవడం తప్ప, సౌందర్యలహరిలో శివానందలహరి మమేకమైందన్నంత వరకు అయితే బాగుంది. అలా కాకుండా ఆలోచిస్తే అంటే అప్పుడు నేనేం చెప్పాలంటే మీకు, అలా కాదమ్మా, ఆవిడ మహాపతివ్రత, ఆవిడికి తన మీద కీర్తన కన్నా శంకరుడి మీద కీర్తనే ఇష్టపడుతుంది. ఎలా చెప్పగలవు నువ్వు అంటే, శంకరుణ్ణి ఎక్కడ స్తోత్రం చేస్తారో అక్కడ ఆవిడ ప్రసన్నురాలవుతుంది. ఎక్కడ శివనంద జరుగుతుందో అక్కడ ఆవిడ లోకానికంతటికి శిక్ష కూడా వేయిస్తుంది. దీనికి ఆవిడ అటువంటిది అని చెప్పడానికి నీ ఊహ కాదు అక్కడ ప్రమాణం, ఆవిడ చరిత్ర ప్రమాణం. వెనక్కెడితే నీకేం తెలిసింది? దక్షుడికి కూతురుగా పుట్టింది, దాక్షాయిణిగా. శంకరుణ్ణి పిలవలేదు, అమ్మవారు వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఆయన్ని పిలవబోతేనే మా పుట్టిల్ని నేను ఎడతానని వెళ్ళలేదు, ఎవరెవరు వెళ్ళారో చూడ్డానికి వెళ్ళింది. శివుడు అక్కర్లేదని వెళ్ళిన వాడెవడో లెక్కలు పెట్టింది. దేవతలు ఉన్నారు, మనుష్యులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి శివుడు శివుడిగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఇంతమందికి వీపు మీద ఒక్క దెబ్బ కొట్టించాలి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా, వీళ్ళతో నిరీశ్వర యాగం జరగకుండా. శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలంటే ఎవరు చెయ్యగలరు? శివా రుద్రస్య భేషజీ, ఆవిడే చెయ్యాలి. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? ఒక్క మాట చెప్పింది దక్షుడితోటి. ఒరే నాన్న, నరుల జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన అన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి ఘనున్ ఈశ్వరున్ తూలనాడిన నీ కూతురనంగా ఓర్వా దోషభాజనమైన ఈ దేహమున్ వీడి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్ అంది. నీవు నీ నోటితో శివనింద చేశావు, కావాలని శివుడికి హవిస్సులేని యాగం చేస్తున్నావు. ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూడగానే దాక్షాయిణి అంటారు. నీకు కూతురుగా ఉండడానికి నేను ఎంతకాలం ఒప్పుకుంటానో తెలుసా? నా భర్తని ఏమి అననంతసేపే. ముందు దక్షుడికి కూతురా, శివుడికి ఇల్లాలా? చెప్పండి, ముందు దక్షుడికి కూతురా, శివుడికి ఇల్లాలా? ముందు శివుడికి ఇల్లాలు.
మీరు అది పట్టుకోవాలి. ఇప్పుడు ఈ జన్మలో వచ్చిన వ్యామోహం కాదది. ఆవిడ దక్షుడికి కూతురైతే ఆ తర్వాత ఆవిడ కోరుకున్నట్టు కూతురు అవ్వలేదు కదా. ఆవిడ ఎప్పుడూ శివుడికి ఇల్లాలు. అందుకే ఇక్కడ దక్షుడి కూతురిగా వదిలినా హిమవంతుడికి కూతురుగా వచ్చి మళ్ళీ హైమవతిగా శివుడికి ఇల్లాలే అవుతుంది. ఆవిడ ఎప్పుడు శివశక్తి. అందుకే ఆవిడ పక్కన లేకపోతే శివుడు దక్షిణామూర్తి, ఆవిడ పక్కన ఉంటే ఆయన ఆది కుటుంబి. కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఎవరు? శివ పంచసామ్యములు మర్చిపోతే ఎలాగండి మీరు? ఆవిడ ముందు శివుడికి ఇల్లాలి, తర్వాత ఎవరినో ఉద్ధరించడానికి కూతురుగా వస్తుంది. హిమవంతుడిని ఉద్ధరించాలనుకుంటే హిమవంతుడికి కూతురుగా వచ్చి హైమవుతుంది. కానీ ఆవిడ శివుడి ఇల్లాలే. ఆవిడ ఇంకోరికి ఇల్లాలవ్వడం అన్నది ఉండదు అసలు. ఆవిడ పుడుతూనే ఆయనకి ఇల్లాలుగానే పుడుతుంది, పుట్టక ముందు ఇల్లాలుగానే ఉంటుంది, అంతకుముందు ఇల్లాలుగానే ఉంటుంది. ఎప్పుడూ శివుడి ఇల్లాలే ఆవిడ. తర్వాత ఎవరెవరికో కూతురుగా పుడుతుంటుంది. ఎందుకు పుడుతుంటుంది అంటే వాళ్ళు కోరారు పుడుతుంటుంది. కాత్యాయన మహర్షి కోరారమ్మా నాకు కూతురు అని, కాత్యాయనిగా పుట్టింది. అంటే కాత్యాయనిగా పుట్టింది కాబట్టి అంతకుముందు ఆవిడ శివుడికి ఇల్లాలి కాదేంటి? ఆవిడ శివుడికి ఇల్లాలే. ఆవిడ కంచి వచ్చి ధ్యానం చేసింది కామాక్షి, అంటే అంతకుముందు ఆవిడ శివుడికి ఇల్లాలి కదా. శివుడికి ఇల్లాలే. ముందు శివుడికి ఇల్లాలు, తర్వాత దక్షుడికి కూతురు. అందుకే ఎప్పుడూ శివుడికి ఇల్లాలుగా నిలబడుతుంది తప్ప దక్షుడికి కూతురుగా మాత్రం శివుడికి ఇల్లాలుగా ఆవిడికి ఇబ్బంది కలిగితే ఒప్పుకోదు. ఇది మీరు ఇన్ఫర్ అవ్వాల్సి ఉంటుంది, ఇది మీరు సమర్థించవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ముందు శివుడికి ఇల్లాలు. ఇప్పుడు నీకు కూతుర్ని కదా అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి శివనింద చేస్తే నేనేం విన్నంది ఆవిడ. కాబట్టి నీకే శిక్ష వేస్తాను. ఈ శరీరంతో నీకు కూతురుగా ఉన్నాను కాబట్టి మర్యాదనిచ్చి నిన్నేమంటున్నారు? దాక్షాయినికి తండ్రి అంటున్నారు, నీకు కూతుర్ని కాబట్టి దాక్షాయిణి అంటున్నారు. ఈ శరీరంతో లేననుకో ఇహ దాక్షాయిణి అని నన్ను ఎవరు పిలవరు. అంటే నీకు కూతురు లేదు అలా పిలవడానికి, అంటే నీ కీర్తి ఇక్కడతో ఆగిపోయింది అమ్మవారికి తండ్రివని. అంటే కీర్తిని ఆపింది. ఎప్పుడు ఆపింది? శివుడి జోలికెడితే ఆపేసింది. అందుకని ఆవిడంది హేయభాజనమైన శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధి ప్రాపించదన్. ఈ శరీరాన్ని నేను అందుకు వదిలేస్తున్నానయా అంది. అంటే శివనింద చేస్తే ఆవిడ ఏం చేస్తుంది? ఆవిడ శివనింద విన్నందుకు గాను శరీరం కూడా వదిలేస్తుంది. వదిలేస్తే చేతకాంది ఆవిడ వదిలేసిందని శివుడు ఊరుకుంటాడని మీరు అనుకుంటున్నారా? రుద్రుడైపోతాడు ఆయన. కానీ రుద్రుడైపోయాడు అనుకోండి అంతే. ఎవరెవరు కారణమయ్యారో ఆవిడ కోపానికి వాళ్ళందరి వీపులు ఆయన చేతిలో పగిలిపోతాయి. ఇప్పుడు ఆయన పగలగొట్టేస్తుంటాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ బాధ వస్తుంది. ఆవిడ ముందు శివుడికి ఇల్లాలు రక్షించడానికి వెంటనే మళ్ళీ ఆయన పక్కకెళ్ళి కూర్చుంటుంది. తారకాసురుడు పుట్టి ఏడిపించాడు, కొడుకు పుట్టాలి, ఎవరి పక్కకెళ్ళి కూర్చుంది? మళ్ళీ వచ్చి శివుడి పక్కన కూర్చుంది. సుబ్రహ్మణ్యుడు పుట్టాడు, మళ్ళీ వెళ్ళి హాలాహలాన్ని సృష్టించారు వీళ్ళందరూ కలిసి. పాలసముద్రం చిలికి హాలాహలం వచ్చింది. పాత కక్ష కడుపులో పెట్టుకుని వీళ్ళు మీకు నిరీశ్వరయాగం చేశారు మీరు తాకండి అని చెప్తుందా? చెప్పదు. ముందు శివుడికి ఇల్లాలు కాబట్టి మీకు నాకు అమ్మ కాబట్టి అంటుంది తాగేయండి. శివుడికి ఇల్లాలుగా ఎప్పుడూ అమ్మతనంతో ఉంటుంది, తర్వాత కూతురుతనంతో ఉంటుంది. మనం ఎలా ఉంటామంటే ముందు కూతురుతనంతో వచ్చి తర్వాత అమ్మతనం పొందుతాం. ఇక్కడ తిరగబడుతుంది తత్వం. ఇది పట్టుకోవాలి మీరు జాగ్రత్తగా. ఇది ఎవరు పట్టుకున్నారు? సరస్వతీదేవి పట్టుకుంది. అది సర్వజ్ఞ. మనం ఎలా ఉన్నామో అలా అమ్మవారి విషయంలో కూడా చెప్పవద్దు. నేను ముందు కోటేశ్వరారి కూతురునండి, తర్వాత మీ భార్యనండి అని నా కూతురు ఉందనుకోండి, అప్పుడు నేను అంటాను ఈడ్చి లెప్పకాయ కొడతాను నా కూతుర్ని. రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత దాని భర్త విషయంలో నేను ముందు కోటేశ్వరారి కూతుర్ని, తర్వాత మీ భార్యని. అందుకని మా నాన్నగారు చెప్పిన మాట వింటాను, మీ మాట విన్నందనుకోండి నిర్దాక్షిణ్యంగా నేను వెంటనే వేలు ఇలా చూపించి ఖబర్దార్, ఒక్కసారి కన్యాదానం చేసిన తర్వాత నేను ఒక మాట చెప్పి నేను ఇలా చెప్పానని తెలియక నీ భర్త ఒక మాట చెప్తే నా మాట పక్కన పెట్టి మీ ఆయన మాట పాటించిన నాడు నేను గర్వపడతాను నా కూతురు అని. నీ భర్త మాట పక్కన పెట్టి మా నాన్నగారికి అన్నీ తెలుసని నువ్వు నా మాట పాటిస్తే నేను సిగ్గుపడతానని నాటి కూతుర్ని కన్నందుకు. భర్త ప్రధానం కాబట్టి నా కూతురుగా పుట్టి ఆయనకి భార్యవైనా ఆయన మాటే నీకు ఎక్కువ. నాతో నువ్వు తర్వాత ఇక పోల్చకూడదు. ఇది మనకి సంప్రదాయం. ఆవిడ ముందే ఆయనకి భార్య, తర్వాత ఇంకోళ్ళకి కూతురు. అందుకని అసలు ఆవిడికి ఆ మాట లేదు. కీర్తినివ్వడానికి వచ్చిందంతే ఆవిడ. ఇది ఎవరు పట్టుకోగలిగారు? సరస్వతీదేవి పట్టుకుంది. అందుకే మీరు చూడండి అమ్మవారి అవతారాలు ఏవి తీసుకుని మీరు విచారణ చేయండి, ఈ తత్వమే ఉంటుంది.
అందుకే శంకరాచార్యుల వారు శ్లోకం చెప్పడం అంటే, శంకరాచార్యులు వారి పెరుగు కుండలో పోసుకోవడం అంటే అలా తోడుకుంటుంది. అంత గొప్పగా చెప్తారు. ఇప్పుడు ఈ తత్వం ఏమండి ఇక్కడైతే సరిపోయింది కానీ అక్కడెక్కడో సరిపోతుందా అని మీరు అడగక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి, అది సీతమ్మ అనుకోండి, ఆవిడ ఒక్కటే చెప్పింది రావణాసుడితో, శక్త్యాలోభయితున్నాహం ఐశ్వర్యేన ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అందావిడే. హోరి పిచ్చాడా, రాముడు నా పక్కన లేడంటావేమిట్రా, రాముడు నా పక్కన లేకపోవడం అన్నది లేదురా, సూర్యుడి ప్రభావ, పువ్వు యొక్క వాసన, వజ్రము యొక్క కాంతి కలిసి ఉన్నట్టే నేను రాముడు ఎప్పుడూ కలిసే ఉంటాం రా అందావిడ. మీరు చూడండి, భర్త మాట కొంచెం తగ్గుతుందేమో, భర్త కీర్తి తగ్గుతుందేమో అని ఆవిడ అనుకుందనుకోండి, ఆవిడ ఇంకా ఏది లక్ష్య పెట్టదు, దానికి అంటుంది. ఏబిసిడి ఆప్షన్ ఇచ్చారనుకోండి, ఇది కరెక్ట్ అని మీకు తెలుసు అనుకోండి సమాధానం, 3 × 3 = 12, 16, 9, 0 ఉందనుకోండి, 9 మీకు ఖచ్చితంగా తెలుసు, సి టిక్ పెట్టేస్తారు, ఓ మార్క్ వచ్చేసిందని. ఆప్షన్ సి రైట్, అంతే. అలా అమ్మవారి ఎప్పుడు తత్వంలో ఏమిటో తెలుసా అండి, అమ్మవారి తత్వం ఎప్పుడు ఆవిడ యొక్క భర్త వైభవము ఏలో ఉన్నా, బిలో ఉన్నా, సిలో ఉన్నా, డిలో ఉన్నా టిక్, అంతే. మిగిలినవి తర్వాత కన్వీనియన్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, అప్పటికి సౌకర్యం చూసుకుంటూ ఉండడం, అది ఉండదు అమ్మవారి విషయంలో. దాని తర్వాత ఏదైనా అంత మాట అనేసావు కదా, ఇలా చూపించగలవా ఏదైనా అని మీరు అంటారేమో నన్ను, దానికి తడువుకోక్కర్లేదు, ఉత్తరక్షణం చూపిస్తాను, లేకపోతే నేను చెప్పుకున్న రామాయణం నిరర్థకం నాకు. హనుమ వెళ్ళి లంకాపట్టణంలో బంధింపబడి ఉన్నటువంటి సీతమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా క్షిప్రం ద్రక్షతి వైదేహి రామం ప్రశ్రవణే గిరౌ, నిన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చి నా మూపురం మీద కూర్చో అన్నారు. అంగుష్టమాత్రం ఉన్నావు, బభూవా అంగుష్టమాత్రక, బొటనవేలంత ఉన్నావు, నీకింత భుజమా, దాని మీద నేను కూర్చోనా, పక్కున నవ్వింది సీతమ్మ. అమ్మా నేనంటే ఇంతే అనుకున్నావా, చూడు నేనెంతో అని. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్యేచా సీతాయా వనరోత్తమ, మేరు పర్వత శిఖరాలంత పెరిగారు హనుమ. అమ్మవారి తత్వం చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర నా స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. భర్తుభక్తిం పురస్కృత్య ఆప్షన్ సి 9. ఎందుకు టిక్ పెడతానో తెలుసా, ఇప్పుడు నీ భుజం మీద కూర్చుని సముద్రం దాటేసి అవతలకు వచ్చేయడం తేలిక. రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు చూడనప్పుడు రాముడు సీతను ఎత్తుకెళ్ళాడు. నా భర్త ప్రతిష్ట ఏమైంది? భర్తుభక్తిం పురస్కృత్య, రాముని యందున్న భక్తి చేత నేను నీతో రాను, నీవు నాకు కొడుకు లాంటి వాడివే కానీ పరపురుషుడివి, నీ భుజం మీద కూర్చోను. అప్పుడు ఎలా వచ్చావంటావేమో, నా స్పృహ లేనప్పుడు తెచ్చాడు, ఇప్పుడు స్పృహలో ఉన్నాను నేను కూర్చోను. ఈ మాట సీతమ్మ అని ఉండి ఉండకపోతే సుందరకాండలో రాముడికి అంత మర్యాద ఎక్కడుందండి? రామాయణంలో ఎంత మర్యాదా పురుషోత్తముడు ఆయనైనా, ఆయన భార్య మర్యాద లేదండి అనేయం మనం. రాముడి ప్రతిష్టంతా నిలబడిందంటే సీతమ్మ తల్లి వల్లే. కాబట్టి ఆవిడ ఎక్కడున్నా అంతే, ఆవిడ రుక్మిణిగా ఉంది. ఉంటే ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజ తోజమందు మునుగన్ వంఛింతురో అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుతో ప్రాణముల్ విడచదన్ని కంబు ప్రాణేశ్వర అందావిడే. 1000 జన్మలైనా నీ పక్కనుంటాను తప్ప ఇంకొకటికి ఇల్లాలని కాను. శిశుపాలుడు అని ఆయన పేరెత్తలేదు. శ్రీయుతమూర్తియో పురుష సింహమ సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైద్యుడు నీ పదాంబుజాయననైన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఎరుగడద్భుతమైన భవత్ప్రతాపమున్నందావిడే. భవత్ప్రతాపము, మీ ప్రతాపం ఏమిటో వాడికి తెలియదండే. శిశుపాలుడని వాడి పేరు కూడా ఆవిడ నోటితో ఉచ్చరించలా. దురాత్ముడు చైద్యుడు అంది చైదిరాజు, వాడు చిత్తప్రభమైన కామం అందంతే ఆవిడ తప్ప ఆవిడ పేరు కూడా ఎత్తలేదు. ఎన్ని జన్మలైనా శరీరం వదిలేస్తాను తప్ప ఇంకోటికి ఇల్లాలని కానంది. అందుకే గోపరాజు గారు 2 చేతులు ఇచ్చి నమస్కరించి అన్నారు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. ఎక్కడెక్కడ ఆ తల్లి ఉన్నా అక్కడక్కడ ఆ తల్లి భర్త యందు నిరతిశయమైన ప్రీతితో ఉంటుంది. ఆ ప్రీతి ఒక్కొక్కసారి చిత్రం ఏమిటంటే, పరులు పరీక్షించడం కాదు,
ఎన్నడూ తనని విడిచిపెట్టి ఉండనటువంటి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటడానికి పరమేశ్వరుడే పరీక్ష చేశాడు. అపర్ణయ్యి తపస్సు చేసింది నా తల్లి శంకరుడి కోసం. బ్రహ్మచారి రూపంలో వచ్చి ధూర్తుడు, వాడు మెడలో పుర్రెలమాల వేసుకుంటాడు, నువ్వు ముత్యాలహారం వేసుకుంటావు, నువ్వు పట్టుబట్ట కట్టుకుంటావు, వాడు ఏనుగు తోలు కట్టుకుంటాడు, నువ్వు మొంటికి అంగరాగములు రాసుకుంటావు, వాడు శవ విభూతి రాసుకుంటాడు. రేపు పొద్దున్న బ్రహ్మముడి వేస్తే ఏనుగు తోలుకి పట్టుబట్టకి ముడేస్తారా, వాడెక్కడ దొరికాడు నీకని అడిగారు. శివనింద చెవులతో వినను కూడా వినకూడదు, ఈ బ్రహ్మచారిని ఈడ్చి అవతలకి లాగేయండి అంది ఆవిడ. అప్పుడు శంకరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ యొక్క పాతివ్రత్యం ఏమిటో, ఆవిడ గొప్పతనం ఏమిటో, భర్త అంటే ఆవిడికి ఎంత ప్రీతో, భర్త జోలికెడితే శరీరమే వదిలిపెట్టేసి లోకానికి ఎటువంటి శిక్ష వేయిస్తుందో, ఆవిడ ఎంత మహాపతివ్రతో ఆవిడ చరిత్ర అంతా మీకు చెప్తోంది. చెప్తున్నప్పుడు అమ్మవారు ఇలా ఇలా అంటే నా మీద పాడకుండా శివుడి మీద ఎందుకు పాడుతోందంటోందని మీరు ఎలా అంటారు? అసలు ఆ ఊహ మీకు రాకూడదు కదా. అమ్మ గురించి మీరు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి దగ్గర నుంచి వింటున్న వాళ్ళు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? అసలు మాకేం రాలేదు, నువ్వే అన్నావురా బాబు, నువ్వే అన్నావు, నువ్వే తుమ్ముకున్నావు, నువ్వే చిరంజీవి చిరంజీవి అనుకుంటున్నావు అనకండి. నేను ఎందుకు తుమ్ముకున్నాను, ఎందుకు చిరంజీవి అన్నానంటే మీకు ఆ కోణం రాకూడదని. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ నామం కేవల నామమా, ఈ నామం దేవీతత్వమును ఆవిష్కరిస్తున్న నామమా? చెప్పండి. ఎంత లోతైన నామమో చూడండి. నెయ్యి కోసం పాల దగ్గర నుంచి పరిగెత్తవలసిందే అని చెప్పాను నేను. అందుకే ఇప్పుడు ఎక్కడి వరకు మనకి శ్లోకం అర్థమైనట్టు, విపంచాగాయంతి వివిధమ పదానం పశుపతే. ఆవిడ పశుపతి అయినటువంటి పరమశివుడి మీద కీర్తనలు పాడుతోంది. దానివల్ల అమ్మవారు ఎక్కువ సంతోషం పొందుతోంది. పొందిందా లేదా? తదీయైర్మాధుర్యై. ఇప్పుడు ఆవిడ ఇవి వినడం వల్ల తయారబ్ధే వక్తుం చెలిత శిరస, తల ఇలా ఊపింది. అంటే అమ్మవారు పరమపతివ్రత మనకి ఆ రూపంతో సాక్షాత్కరిస్తోంది. ఇప్పుడు అంటే ఈ రూపంలో ఇప్పుడు సాక్షాత్కరించినప్పుడు ఉన్నటువంటి గొప్పతనమేమి? సౌందర్యలహరిలో శివానందలహరి కలిసిపోయింది. అమ్మ సౌందర్యలహరి అయితే ఆవిడిప్పుడు శివానందలహరిని అనుభవిస్తోంది. శివుడి యొక్క గొప్పతనాన్ని వింటూ ఆహ్ మా ఆయన ఇంతవాడు కదా అని ఆవిడ పొంగిపోతోంది. పొంగిపోతూ ఆవిడ ఏం చేసింది? ఇలా అంటోంది. శివానందలహరిలో పొంగిపోతుంటే ఆవిడ కదలకుండా అలా ఉండిపోవచ్చు కదా, ఇలా ఎందుకు అనాలి? శివానందలహరి అంటే ప్రవాహం కదా, అది సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి తన భర్త గురించి వినడంలో ఆవిడ అలా స్థాణువుగా ఉండిపోవచ్చు కదా. చెలిత శిరస, తల ఊపడం కానీ, లేకపోతే నిజ సల్లాప మాధుర్య, అండంగాని కదా కొంప ముంచేయి. ఇప్పుడు ఇంత ఉపన్యాసం వచ్చింది, అసలు ఇదేం లేదుగా, అలా ఉండిపోతే ఆ పాతివ్రత్యం గురించి ఇంకొంచెం గొప్పగా ఇంకో రకంగా నామం వచ్చి ఉండేది కదా, ఇలా ఎందుకు వచ్చింది మరి అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆవిడ అలా ఎందుకు వెళ్ళలేదు అంటే వింటున్నావిడ కూడా సర్వజ్ఞ. ఎలా? సభా సంప్రదాయాన్ని పాటిస్తోంది. సంగీత సభకి వెళ్ళిన వాడికి ఆధ్యాత్మిక ప్రవచనానికి వెళ్ళిన వాడికి రెండు విభిన్నమైన లక్షణాలు ఉండాలి. ఇద్దరికీ ఉండే లక్షణం ఒక్కటి మాత్రం ఉండాలి. సంగీత సభకి వెళ్ళినా ఆధ్యాత్మిక సభకి వెళ్ళినా ఎవడి జేబులో సెల్లు మోగిందో వాడు పరమ దుష్టుడు అని లెక్క. ఎందుచేత అంటే వాడు తాను చచ్చే కాక పెక్కు జీవుల చంపు, దీని భావమేమి తిరుమలేశ. ఎక్కడో యజ్ఞం జరుగుతుంటే పాడు చేసిన వాడు ఇటువంటి రాక్షసుడో, అందరూ శృణ్వంతపహ అని వింటుండగా వాడి జేబులో సెల్లు మోగిందంటే ఇక్కడ సెల్లు కట్టుకోవాలన్న ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రెండు సభల్లోనూ మోగకూడంది సెల్లు. రెండు సభల్లోనూ మారే లక్షణం ఏమిటి? ఒక సభలో ఇలా ఇలా ఊగడం, ఇలా పడిపోతూ ఉండడం ఉండకూడదు. ఇక్కడ పడిపోతే పర్వాలేదు కొంచెం. నేను ఎప్పుడు బెంగ పెట్టుకుంటానంటే కొంతమంది ఈ వెనక కూడా తూగుతూ ఉంటారు. అలా నీకు ఎలా తెలుసు అనుకుంటారేమో, నా వెనక కూడా కళ్ళుంటాయి. ఈ గట్టు మీద కూర్చుంటారు కొంతమంది, కూర్చుని తూగుతారు. వాళ్ళు పడిపోతే తల దెబ్బతింటుందని నా బెంగ. వాళ్ళు వినలేదనో నిద్రపోయారనో కాదు నా బాధ. అందుకని ఎత్తు మీద కూర్చున్న వాళ్ళు వినగలిగిన వాళ్ళే కూర్చోవాలి, అంతేకాని ఊగిపోయే వాళ్ళు కూర్చోకూడదు దాని మీద. కాబట్టి చూడండి, రెండు సభలలోనూ నిద్రపోకూడదు. కానీ
రెండు సభల్లోనూ ఒక్క మర్యాద మారుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న చోట అనక్కర్లేదు, చాలా జాగ్రత్తగా వింటే చాలు, అది వినయం, మంచి లక్షణం. సంగీత సభకి వెళ్ళి మీరు స్థాణువుగా ఇలా వింటున్నారనుకోండి, ఏంటి నేనేమన్నా తప్పు పాడుతున్నానా, లేకపోతే వీడికి అర్థం అవ్వట్లేదా, అసలు నేను పాడుతున్న కీర్తన ఇదేనా అని అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి అయోమయం వచ్చి అలా వెర్రి చూపులు చూస్తూ సభలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారనుకోండి, పాడేవాడి ఉత్సాహం నీరు కారిపోతుంది. ఇక్కడ ఇలా ఊగిపోతున్నారు అనుకోండి, ఏమిట్రా వీళ్ళందరూ ఇలా ఊగిపోతున్నారు, ఇవాళ ఏమైనా తేడాగా ఉందా నా ఉపన్యాసం, భక్తిగా లేదా అని నాకు అనుమానం వస్తుంది. కాబట్టి తల ఊపకూడదు ఆధ్యాత్మిక సభలో, ఆధ్యాత్మ సభలో. సంగీత సభలో స్థాణువుగా కూర్చోకూడదు, సంతోషంతో అంటూ ఉండాలి. అలా అంటుంటే పాడేవాడికి ఉత్సాహంగా ఉంటుంది, శబాష్ సంతోషంగా ఉందని. ఎందుకని? సంగీతమపి సాహిత్యం సరస్వతశ్చాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యత్ ఆలోచనామృతం. ఆలోచన చేస్తూ వినవలసిన చోట అలా కూర్చోవాలి పొందిగ్గా. సంతోషాన్ని అనుభవించే చోట కొంచెం తల ఊపుతూ సంతోషంగా కూర్చోవాలి. సంగీత సభకి వెళ్ళినప్పుడు అలా కూర్చోవాలి, ఆధ్యాత్మిక ప్రవచనానికి వచ్చినప్పుడు ఇలా కూర్చోవాలి. కాబట్టి ఇప్పుడు ఆవిడ తల కదపకుండా శివానంద లహరి అయిందనుకోండి సౌందర్యలహరిలో, అప్పుడు ఆవిడికి సభా మర్యాద తెలియదనాలి, అందుకని తల కదపాలి. కాబట్టి మీరు అంగీకరించారా అక్కడ వరకు? శంకరాచార్యులు వారి పెరుగుతో తోడు పెట్టడం అంటే మన్ని తోడు పెడతారైనా. అందుకే చెప్పాను, ఆ పెరుగు గరిటెడు ఇందులో పడితే ఈ కుండలో పెరుగు తోడుకుంటుంది అన్నాను నేను. కాబట్టి ఇప్పుడు విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా. అమ్మవారు చాలా సంతోషంతోనే తల కదుపుతోందన్న విషయం బాగా మనకు అర్థం అవ్వడం కోసం ఆవిడ వింటున్న సమయంలో అప్పటి వరకు బాగానే వింది కానండి, అప్పుడే ఏదో శృతిలోనో రాగంలోనో దోషం వచ్చింది, అందుకని పైకి ఏదో అంది అని మీరు అనడానికి లేదు. సాధువచనే, ఆవిడ పైకన్న మాటలో కోపమేం లేదు, సంతోషంతోనే అంటోంది ఆవిడ. సాధువచనం, చాలా సంతోషంగా అంటోంది. ఏమని? అని. సంగీత సభలో కూర్చున్న వాళ్ళు అని అంటున్నారు అనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది పాడేవాళ్ళకి. అలా మానేసి మీరు ఎదురుగుండా వరసల్లో కూర్చుని అంటున్నారు అనుకోండి, ఆయన అలా పాడి ఇలా పాడుతోంది ఏమిటి అన్నట్టుగా అనుమానపడి ఏమిటి అలా తప్ప అనుకుంటారు వాళ్ళు. అందుకని వెర్రి వెర్రి సంజ్ఞలు అవి చేయకు. ఒక సభలోకి వెడితే సభా మర్యాద అని ఒకటి ఉంటుందండి. చెప్పేవాడు వెర్రేడు ఒక్కడే, కానీ దేంటి వినేటటువంటి సభలో ఉన్నటువంటి జనం చాలామంది ఉంటారు. ఎవరికి వాళ్ళు శ్రోత, ఎవరికి వాళ్ళు ఒక్కడే. చెప్పేవాడు మాత్రం వాడు ఒక్కడే, పాడేవాడు వాడు ఒక్కడే. వాడి కష్టం అశిధారావ్రతంలా ఉంటుంది. కాబట్టి చూడండి, చెల్లిత శిరస సాధువచనే, ఆవిడ చాలా సాధువచనం మాట్లాడుతోంది. అంటే ఇప్పుడు తల్లి సభా సంప్రదాయమును పాటించుచున్నది, సభలో ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తోంది అమ్మవారు. అందుకే సౌందర్యలహరి ఆనందలహరి అయిపోతున్నా, శివానందలహరి అయిపోతున్నా ఆవిడ కదలకుండా కూర్చోలేదు. ఇవన్నీ సరస్వతీదేవికి సంతోషకారకాలా కాదా? చెప్పండి నాకు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా రండి, మీ అనుమానం మొదట ఎక్కడుందో అక్కడికి రండి. కాబట్టి త్వయారబ్ధే వక్తుం, ఇక మాట్లాడడానికి మొదలు పెడుతూ ఇలా అంటూ సాధువచనే, చాలా చక్కటి మధురమైనటువంటి మాటతో ఆవిడేమంది? అంది, లేకపోతే శభాష్ అంది. శభాష్ అన్న మాట అంటే అయ్యో అది అలా అంటారు అనుకోలేదండి, శభాష్ అంటే పొగుడుతారా అని ఎవరు అనరు కదా, అర్థమైపోతుంది మెచ్చుకున్నారని. కాబట్టి శభాష్ అంది, లేకపోతే అంది, లేకపోతే అంది. ఇవన్నీ సాధువచని. ఇప్పుడు ఏమైంది సభలో? మీరు ఆ నామం దగ్గరే నిలబడుతూ ఇది వినండి. అంటే మళ్ళీ ఇప్పుడు ఏమైంది? తోడుకుంది పెరుగు, బాగా అర్థమైంది ఇక్కడ వరకు. ఇప్పుడు మీరు మళ్ళీ కవ్వం నింపాలి. మరి అయితే ఈవిడ ఎందుకు ఆపింది? సాధువచనం పలికితే మరి ఆపేస్తే తప్పు కదా. వస్తున్నారు శంకరాచార్యులు వారు. నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. ఇక్కడ ముందంటారు త్వదీయైర్మాధుర్యైర్ అపలపిత తంత్రీ కలరవాం. అమ్మవారు ఎప్పుడైతే అందో సరస్వతీదేవి ముందు పాట ఆపేసింది. పాట ఆపేయడానికి ముందు ఏమాగిపోయినట్టు? సాహిత్యం ఆగిపోయింది.
సాహిత్యం తర్వాత సంగీతం ఆగిపోయింది. ఎందుకు ఆపేసింది అంటే ఆవిడ ఒక కృత నిశ్చయానికి వచ్చేసింది. అయ్యయ్యో, నేను ఈవిడ దగ్గర కచేరీ చేసి ఈవిడ్ని సంతోష పెట్టాలనుకున్నాను. ఈ తల్లి అన్న మాట నన్ను సంతోష పెట్టాలని అంది, కానీ నిజంగా ఈ తల్లి అన్న ఒక్క మాట ముందు నా కచేరీ కానీ, నా వీణ కానీ, నా సాహిత్యం కానీ సరిపోవు. అయినా తల్లి ఆనందం అనుభవించిందంటే ఏమీ ఇందులో ఆవిడ సంతోషించవలసినంత గొప్ప విషయాలు కావు. ఆవిడ యొక్క సమర్థత ముందు తెలిసిపోతుంది. అయినా సంతోషించిందంటే నన్ను అండగా కాసింది ఒక్కటే, వివిధమపదానం పశుపతేహే. నేను ఆయన కీర్తన పాడబట్టి ఆవిడ వింది ఇంతసేపు. ఇంకా నేను ఏదో నా వల్లే ఆవిడ పొంగిపోతుంది అనుకుని ఆవిడ గొప్పతనం తెలుసుకున్న తర్వాత కూడా నేను పాడకూడదు. ఇప్పుడు నమస్కారం చేసి, అమ్మా ఆ మాటకే అంత మాధుర్యం ఉంటే నా కచేరీకి ఇంకా మాధుర్యం పెరిగేటట్టు అనుగ్రహించని కాళ్ళ మీద పడాలి, ఇంకా పాడుతూ కూర్చోకూడదు. కాబట్టి ఆపింది. ఇప్పుడు దోషం ఎక్కడుంది ఆవిడ పాట ఆపడంలో? దోషం ఉందా? లేదు. పరమ వినయం ఉంది ఆవిడ ఆపడంలో. మరైతే కచ్చపి మీద దోషం ఎందుకు వచ్చింది? వీణ మీద ఎందుకు చెప్పారు? సరస్వతీదేవి మీద ఎందుకు చెప్పలేదు? అది చెప్తున్నారు శంకరాచార్యుల వారు. ఇది కవ్వం దింపడం తోడుకున్నాక. ఇప్పుడు చిలకండి 4వ పాదంలో ఆయన ఏమంటున్నారు? నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. సరస్వతీదేవే గలీబు తొడిగేసింది కచ్చపికి. ఎందుకు తొడిగేసింది? దానికి కారణం ఒకటి చెప్తున్నారు శంకరాచార్యులు వారు 3వ పాదంలో. ఏమని? త్వయారబ్ధే వక్తుం చెల్లిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం. ఆ వీణ ఇలా మోగిస్తూ మోగిస్తూ ఆ గోటితో పెనగుతోంది తీగ. గంట మీరు గుళ్ళోకి వెళ్ళి ఇలా కొట్టారనుకోండి, అది టాంగ్ అంటుంది కాసేపు. ఆ ప్రకంపనలు వస్తాయి, అలా శబ్ద తరంగాలు. ఇలా రావడాన్ని సంగీతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో పిలుస్తారు. దాన్ని అనురానన అని పిలుస్తారు. వీణ తీగ గోటికి తగిలి ఆ పెనగడం వల్ల అలా ఇంకా అలా వినపడితే దాన్ని అనురాననము అని పిలుస్తారు. ఆవిడ యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి గ్రహించింది. అమ్మో, అమ్మకి నమస్కారం చేసి ఇంకా గొప్పగా పాడేటట్టు కోరుకోవాలి, కానీ శబాష్ అందని మనం ఇంకా పాడేస్తే, అమ్మో అంత సమర్థత కలిగిన తల్లి ముందు పాడడంలో తర్వాత ఏదైనా దోషం వస్తే, ఈ అనుకూల స్థితిలోనే ఇంకా ఆవిడ కాళ్ళ మీద పడిపోయి, అమ్మా నాకు ఇంకా మాధుర్యం పెరిగేటట్టు అనుగ్రహించమ్మా అనుకోవాలి. అంతేగాని మెచ్చుకుంది కదా అని ఇంకా పాడితే, మెచ్చుకున్నప్పుడే అమ్మవారి అనుగ్రహం పొందాలి. అందుకు ఆగింది. ఇప్పుడు వినయం. కానీ ఆగనిదెవరు? ఈవిడ ఆగిపోయింది. కానీ తీగలోంచి జుమ్ అని వచ్చేస్తోంది ఇంకా శబ్దం. కాబట్టి అమ్మవారి గొప్పతనాన్ని సరస్వతీదేవి గుర్తించింది, కానీ కచ్చపి గుర్తించలేదు. సరస్వతీదేవి తలకాయ పట్టుకుంది ఆ తలకాయ గొప్పతనాన్ని. కానీ ఈ తలకాయ కచ్చపి అని ఎందుకన్నారో తెలుసా అండి? ఆడతాబేలు బుర్ర డిప్ ఎలా ఉంటుందో అటువంటి తలకాయ ఉన్న ఈ వీణ మాత్రం తగుదునమ్మా అని ఇంకా కుయ్యి అంటోంది అనురానంతో. అందుకని కచ్చపీని ఇలా ఆపేసిందిట. ఆపేసి, నీ మొహం ఎట్సా ఇంకా తల బయటెడుతున్నావే మోగుతానని గలీబు తొడిగేసింది. పో లోపలికి, ఇంకా తలకాయ బయట తిరుగుతావు, నువ్వు సిగ్గులేదు, ఆ మాధుర్యం ముందు ఇంకా పడతావా నువ్వు అని తొడిగేసిందిట. అందుకని నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతాం. ఇప్పుడు సరస్వతీదేవి యందు వినయం ఉంది, కచ్చపి యందు ఆ గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఇంకా కుయ్యి అంటోంది అనురానంతో. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు నామం చెప్పేటప్పుడు నిజ సల్లాపమాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అహంకారం సరస్వతీదేవిలో లేదయ్యా, ఆ మాధుర్యాన్ని తెలుసుకుని ఆవిడ ఆపేసింది. ఆపకుండా ఇంకా కుయ్యి అంటున్నది వీణ. వీణ అహంకారాన్ని కూడా ఈవిడే తొలగించింది. ఎలా? సరస్వతీదేవితో గలీపు తొలగించేసి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నామం చాలా కరెక్ట్గా ఉన్నట్టే కదా అమ్మా? అందులో ఏమైనా అనుమానం ఉందా? ఇప్పుడేం లేదు. అంటే ఇప్పుడేం తేలింది పైకి? నెయ్యి దొరికింది. ఎలా దొరికింది అంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆ నామాన్ని ఒడిసి పట్టుకుని లోపలికి తిరిగితే అందులో ఉన్నటువంటి నెయ్యి సారభూతమైనటువంటి అంశం మీరు పట్టుకోగలుగుతారు.
ఇప్పుడు కచ్చపీకి గలీబు ఎందుకు తొడిగేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఇది మీరు చెప్పగలరు కదండి, నేను చెప్పాను కదా, కచ్చపీకి ఎందుకు తొడిగేశారు గలీబు అంటే, సరస్వతీదేవి తల మీద ఎవరైనా ఇన్సాల్వెంట్ అంటారు, డబ్బులు ఎవరికి కట్టలేకపోయాడు అనుకోండి, అప్పులు వచ్చి, అయితే వాడు ఏం చేస్తాడంటే వాడు నెత్తి మీద బట్ట వేసుకున్నాడు రా అంటారు. అంటే ఇక వాడేమిస్తాడు రా, వాడు నెత్తిన కూడా వేసుకు తిరుగుతున్నాడు అంటారు. అంటే ఏంటి, ముఖాన్ని ఎవరికి చూపించలేకపోతే నెత్తి మీద బట్ట వేసేసుకుంటారు. వేసేసుకుంటే వాడు చాలా సిగ్గుచేటైన పని చేశాడు అని గుర్తు అనమాట, నెత్తి మీద బట్ట వేసుకు తిరుగుతున్నాడు అంటే. ఇప్పుడు నెత్తి మీద బట్ట ఎవరికి పడింది? సరస్వతీదేవికి పడిందా, కచ్చపీకి పడిందా? కచ్చపీకి పడింది. సరస్వతీదేవికి పడలేదు. ఎందుకు పడలేదు? ఆవిడ మర్యాదతో ప్రవర్తించింది, ఆవిడ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది. ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి నిజమే, కానీ ఆవిడ సరస్వతీదేవి కదండి, బొత్తిగా అలా అనేయచ్చా అని. సరస్వతీదేవి అంటే ఏమిటో తెలుసా అండి? కేవల విద్య కాదు, కేవల సంగీతము కాదు, కేవల సాహిత్యము కాదు, వినయముతో కూడిన ఏదైనా. ఇది లేకుండా సంగీతం వచ్చినా, ఇది లేకుండా సాహిత్యం వచ్చినా, ఇది లేకుండా ప్రవచనం చేసినా, ఇది లేకుండా కవనం అబ్బినా అది వాణ్ణి పాడు చేయడానికి పనికొస్తుంది తప్ప అది వాణ్ణి ఉద్ధరించడానికి పనికిరాదు. ముందేది ఉండాలి? వినయం ఉండాలి. అసలు విద్య యొక్క ప్రధాన ప్రయోజనమేమి? వినయమిచ్చుటే. విద్యా దదాతి వినయం. ఆ విద్యారాణి, విద్యలకు నిలయం సరస్వతీదేవి. ఆవిడే అటువంటి వినయాన్ని చూపించకపోతే ఆవిడ్ని నమ్మిన వాళ్ళకి వినయంతో కూడిన విద్య ఉంటుందని నువ్వు ఎలా నమ్ముతావు? ఎందుకు సరస్వతీ ప్రార్థన చేస్తావు రేపు పొద్దున్న? కాబట్టి ఇప్పుడు వినయము యొక్క గొప్పతనం ఏమిటో ఈ నామంలో ఆవిష్కరింపబడాలి. ఈ వినయం లేనిదెవరికి? కచ్చపీకి ఇంకా కుయ్యంది. కాబట్టి ఎవరి నెత్తి మీద బట్టబడింది? అందుకే కచ్చపి అన్నారు, వీణ అనలేదు. కచ్చపి అంటే తలకాయ, ఆ తాబేటి డిప్ప. ఎటువైపుకి డిప్పు ఉందో అటువైపుకి గలీబు తొడిగేశారంటే తలకాయ బయట పెట్టలేకపోయింది. ఎవరి తలకాయ బయట పెట్టుకునే ఉంది? ఎవరు సంతోషంతోనే ఉంది? ఏ తలకాయకి అమ్మవారి అనుగ్రహం కలిగింది? సరస్వతీదేవికి. అంటే ఎక్కడ వినయం ఉందో అక్కడ రాణించింది, ఎక్కడ వినయం లేదో అక్కడ ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఎంత గొప్పవాణ్ణి నేనని నువ్వు అనుకోవడానికి కావలసినన్ని కారణాలు నీకు కనపడుతున్నా, ఈ కారణాలన్నింటికి కారణమైన కారణం ఒకటి ఉన్నదని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవడం మరిచిపోకు. ఎవరో నీకు కనపడి అయ్యా చాలా బాగా చెప్పారండి అన్నారు, ఇక అక్కడి నుంచి నేనే చెప్పాను అనకూడదు. నువ్వు పైకి నవ్వాలి, లోపల ఏమనాలంటే నేనా చెప్పినవాడిని, ఆ తల్లి పరాశక్తి చెప్పించింది అనాలి. రేపు సంధ్యావందనం చేసుకుంటూ ఏమనాలంటే, అమ్మా ఆ నామాన్ని ధ్యానం చేయించి అందులో ఉన్న అమృతాన్ని అనుభవింపచేసి 10 మందికి కూడా అందించలేను అని 6:30 వరకు బెంగ పెట్టుకుని సభలోకి వెళ్ళి కూర్చుంటే స్పష్టమైన పలుకులిచ్చి ఉపన్యాసం అయిపోయిన తర్వాత మాకు బాగా అర్థమైందండి అని 10 మంది అంటుంటే, మంచి కొడుకుని కన్నావమ్మా అని తల్లినంటే తల్లి ఎంత పొంగిపోతుందో అలా అందరూ అర్థమైందన్న తర్వాత నేను పొంగిపోయానమ్మా, నాకు అర్థమయ్యేట్టు చేశావా, ఇంకోళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పించావా. తల్లి నీ అనుగ్రహం లేకపోతే నాకు అర్థం అవుతుందా? నేను చెప్పగలనా? అమ్మా ఇదంతా నీ వైభవం అమ్మా, అమ్మా నీ అనుగ్రహం నా యందు ఇలాగే ఉంచమ్మా అని నేను రేపు ఒక ఎర్రటి పువ్వు పెట్టి నమస్కారం చేశాను అనుకోండి, ఇప్పుడు నా యందు పాత్రత నిలబడుతుంది.